హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ ద మ్యాలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ బై జెరోమ్. యానటేషన్స్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, కంప్లీట్ నోట్స్, ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి ఇన్ తెలుగు. యానటేషన్స్. I was a hospital in myself. All they need to do would be to walk around me, and after that take their diploma. Lesson: The Malady of Overthinking. Writer Jerome. Context: These lines occur when the narrator reads a medical book in a library. After reading about various diseases, he imagines that he suffers from almost every illness described in the book. సో ఈ యానటేషన్స్లో ఈ లైన్స్ కనుక చూస్తే, ఈ లైన్స్ని మ్యాలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ అనే టాపిక్ నుంచి తీసుకోవడం జరిగింది. సో రైటర్ వచ్చేసి జెరోమ్. కాంటెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, ఎప్పుడైతే నెరేటర్ గారు లైబ్రరీలో మెడికల్ బుక్ చదువుతూ ఉన్నప్పుడు ఈ లైన్స్ మనకు కనపడతాయి అన్నమాట. అక్కడ ఏంటి అంటే, ఆయన వేరియస్ డిసీజెస్ గురించి చదివిన తర్వాత ఆయన అనుకుంటాడనమాట. సో తనని తాను ఇమాజిన్ చేసుకుంటాడు. ఏంటి అంటే, డిసీజెస్లో ప్రతి డిసీజ్ తనకే ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాడనమాట. ప్రతి ప్రాబ్లం అంటే సిమ్టమ్స్ ఉంటాయి కదా, ఒక డిసీజ్ ఏదైనా ఒక డిసీజ్ ఉంది అంటే దాని రిలేటెడ్ సిమ్టమ్స్ ఉంటాయి కదా. ఆ సిమ్టమ్స్ చదివిన తర్వాత తనకు అన్ని సిమ్టమ్స్ ఉన్నాయి, అన్ని ప్రాబ్లమ్స్ తనకే ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్ని అనారోగ్యాలు తనకే ఉన్నట్టుగా ఫీల్ అవుతాడనమాట. సో explanation: The narrator humorously says that he is like a whole hospital because he believes he has numerous diseases. సో ఇక్కడ నెరేటర్ గారు చాలా హ్యూమరస్గా ఉంటుందన్నమాట ఈ స్టోరీ అంతగా. ఎలా చెప్తున్నారు అంటే, ఆయనే ఒక హాస్పిటల్ అనమాట. ఎందుకు హాస్పిటల్లో ఏంటి, రకరకాల రోగులు ఉంటారు కదా. సో అన్ని రోగాలు కలిపి ఈ మనిషిలోనే ఉన్నాయి కాబట్టి తనకు తాను ఒక హాస్పిటల్ కింద చెప్తున్నాడు. బికాస్ హీ బిలీవ్స్ దట్ హీ హ్యాస్ న్యూమరస్ డిసీజెస్. తనకి చాలా రకాల రోగాలు ఉన్నాయని నమ్ముతాడనమాట. సో మెడికల్ స్టూడెంట్స్ కుడ్ లెర్న్ ఆల్ ఇల్నెసెస్ సింప్లీ బై ఎగ్జామినింగ్ హిమ్. సో తనను ఒక్కడిని ఎగ్జామిన్ చేయడం ద్వారా అన్ని ఇల్నెసెస్ గురించి కూడా తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు మెడికల్ స్టూడెంట్స్ అని చెప్తాడనమాట. అందుకే తనని తాను ఒక హాస్పిటల్ లాగా చెప్తాడనమాట. క్రిటికల్ అప్రిసియేషన్: ద లైన్స్ రివీల్ జెరోమ్స్ రిమార్కబుల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ సెటైర్. సో ఈ క్రిటికల్ అప్రిసియేషన్ చూస్తే కనుక, ఈ లైన్స్ అబ్జర్వ్ చేస్తే ఇందులో ఏంటి, జెరోమ్ గారి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కనబడుతుంది మనకి చాలా. అంటే ఆయన ఎంత కామెడీ పండించగలరు అనేది, అండ్ సెటైరికల్గా కూడా, విమర్శనాత్మకంగా కూడా ఉంటుందన్నమాట. హీ మాక్స్ పీపుల్ హూ డయాగ్నోస్ దెమ్సెల్వ్స్ ఆఫ్టర్ రీడింగ్ మెడికల్ ఇన్ఫర్మేషన్. సో తనని తాను అంటే ఈ ఎగ్జాజరేషన్ ద్వారా ఆయన ఏం చెప్తున్నారంటే, ఎవరైతే పీపుల్ ఉంటారో వాళ్ళు మెడికల్ ఇన్ఫర్మేషన్ చదవడం ద్వారా వాళ్ళకు రోగాలు ఉన్నాయని ఫీల్ అవుతారు కదా, అలాంటి వాళ్ళని ఇమిటేట్ చేస్తూ ఈయన చెప్పడం జరిగింది. ద ఎక్స్ప్రెషన్ ఏ హాస్పిటల్ ఇన్ మై సెల్ఫ్ క్రియేట్స్ కామిక్ ఇమేజరీ అండ్ హైలైట్స్ ద డేంజర్స్ ఆఫ్ ఓవర్ థింకింగ్. ఇక్కడ మనకి ఏ హాస్పిటల్ ఇన్ మై సెల్ఫ్ అంటే ఏంటి, తనలోనే ఒక హాస్పిటల్ ఉంది అని చెప్పాడు చూసారా. అది ఏంటి అంటే, ఒక కామెడీ ఫీలింగ్ మనకు కలుగుతుంది, ఆ ఇమేజ్ మనకు క్రియేట్ అవుతుందన్నమాట. ఓవర్ థింకింగ్ వల్ల వచ్చినటువంటి డేంజర్స్ని హైలైట్స్ చేయడం అనేది జరిగింది. ద లాంగ్వేజ్ ఈజ్ సింపుల్, విటీ అండ్ ఎంటర్టైనింగ్, మేకింగ్ ద ప్యాసేజ్ మెమరబుల్ అండ్ థాట్ ప్రొవోకింగ్. సో ఈయన యూజ్ చేసినటువంటి లాంగ్వేజ్ చూస్తే కనుక చాలా సింపుల్ లాంగ్వేజ్, విట్టీగా అండ్ ఎంటర్టైనింగ్గా ఉంటుందన్నమాట. అంతేకాకుండా ప్యాసేజ్ అనేది మెమరబుల్ లాగా అండ్ థాట్ ప్రొవోకింగ్ లాగా చేసే విధంగా చేయడం జరిగిందనమాట. నెక్స్ట్: ఐ వాక్డ్ ఇన్ టు దట్ రీడింగ్ రూమ్ ఎ హ్యాపీ హెల్దీ మ్యాన్. I crawled out, a decrepit wreck. Lesson name: The Malady of Overthinking. Writer Jerome. Context: The narrator enters the reading room in good health. However, after reading a medical encyclopedia and imagining symptoms, he becomes convinced that he is seriously ill. సో రూమ్లోకి వెళ్ళేటప్పుడు హ్యాపీగానే ఉన్నాడు, హెల్తీగా హ్యాపీగా. కానీ బయటికి అంటే తాను ఎప్పుడైతే మెడికల్ ఎన్సైక్లోపీడియా అనేది చూశాడో, వెంటనే తనను తాను అన్ని రోగాలు ఉన్నట్టుగా తను చాలా ఇల్ పర్సన్గా తనని తాను క్రియేట్ చేసుకుంటాడనమాట. లెసన్ నేము, రైటర్ నేము సేమ్, కాంటెక్స్ట్ మీనింగ్ అనమాట ఇదంతా. అండ్ ఎక్స్ప్లెనేషన్:
He humorously contrasts his healthy condition before reading the book with his miserable mental state afterward. సో ఇక్కడ ఏంటి అంటే చాలా కామెడీగా ఒక కాంట్రాస్ట్‌ని, ఆ డిఫరెన్స్‌ని చూపించడం. అతని హెల్తీ కండిషను బిఫోర్ అంటే బుక్ చదవకముందు అతనికి హెల్త్ కండిషన్ గురించి, బుక్ చదివిన తర్వాత అతని స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా చేంజ్ అయిపోయింది అనేది ఇక్కడ మనం చూడడం జరిగింది. ద వర్డ్ క్రాల్డ్ ఎంఫసైజెస్ హిజ్ ఇమాజిన్డ్ వీక్‌నెస్. సో ఇక్కడ క్రాల్డ్ అనేది ఏంటి అంటే దేన్ని చూపిస్తుంది, అంటే దేని గురించి చెప్పడం జరిగింది. ఆ క్రాల్ అనేది దేని గురించి వివరిస్తుంది అంటే తనకున్నటువంటి ఇమాజిన్ వీక్‌నెస్ అనమాట. అంటే ఓవర్ థింకింగ్ యొక్క ఆ ఓవర్ థింకింగ్‌ని చూపించడం జరిగింది. అండ్ క్రిటికల్ అప్రిసియేషన్. దీస్ లైన్స్ ఎఫెక్టివ్‌లీ యూజ్ ఐరనీ అండ్ ఎగ్జాజరేషన్. సో ఈ లైన్స్ చూస్తే కనుక ఇవి ఐరనికల్‌గా అండ్ ఎగ్జాజరేటివ్‌గా ఉంటాయన్నమాట. జెరోమ్ హ్యూమరస్లీ షోస్ హౌ అన్నెసెసరీ యాంగ్జైటీ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఎ హెల్తీ పర్సన్ ఇంటూ ఏ వర్రీడ్ పేషెంట్. సో ఈయన హ్యూమరస్గా మనకి ఏం చూపించారు అంటే అనవసరమైన యాంగ్జైటీ పెట్టుకోవడం ద్వారా మనుషులు హెల్తీ పీపుల్ కూడా ఎలా పేషెంట్స్లా తయారవుతారు, వర్రీడ్ పేషెంట్స్ లాగా అనేది చూపించడం జరిగింది. ద కాంట్రాస్ట్ బిట్వీన్ హ్యాపీ హెల్తీ మ్యాన్ అండ్ డిక్రిపిట్ రెక్ స్ట్రెంథెన్స్ ద కామిక్ ఎఫెక్ట్. సో ఇక్కడ హ్యాపీ హెల్తీ మ్యాన్ని, డెక్రిపిట్ రెక్ ఈ రెండింటి మధ్య వేరియేషన్ని చూపించడం ద్వారా కామిక్ని ఇంకొంచెం స్ట్రెంథెన్ చేయడం అనేది జరిగిందనమాట. ద ప్యాసేజ్ వార్న్స్ రీడర్స్ ఎగనెస్ట్ అండ్ సెల్ఫ్ డయాగ్నసిస్. సో ఇక్కడ మనకి ఒక రకంగా ఈ ప్యాసేజ్ రీడర్స్ని వార్న్ చేస్తుంది అనమాట. ఎందుకు అంటే ఎక్సెసివ్ వర్రీ అనేది సెల్ఫ్ డయాగ్నసిస్ అంటే ఏంటి, డాక్టర్ డయాగ్నైజ్ చేసి చెప్పాల్సింది మనకు మనమే ఊహించేసుకొని చేయడం అనేది చాలా రాంగ్. ఓవర్గా ఎక్సెసివ్ వర్రీ అవ్వకూడదు, సెల్ఫ్ డయాగ్నసిస్ అనేది చేసుకోకూడదు అనేది ఇక్కడ ఈయన ఈ ప్యాసేజ్ మనకి వార్న్ చేస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. డోంట్ స్టఫ్ అప్ యువర్ హెడ్ విత్ థింగ్స్ యూ డోంట్ అండర్స్టాండ్. I followed the directions with the happy result. So, lesson name The Malady of Overthinking, writer Jerome K. Jerome. Context కనుక చూస్తే the doctor realizes that the narrator's illness is mainly psychological. సో డాక్టర్ ఏం రియలైజ్ అయ్యారు అంటే నెరేటర్ ఫీల్ అయ్యేదంతా కూడా, నెరేటర్కి తాను అనారోగ్యం అని చెప్తాడు కదా, ఆ ఇల్నెస్ అంతా కూడా తన సైకలాజికల్ ఇల్నెస్. అంటే ఏంటి, తను మెంటల్గా ఫీల్ అవుతున్నాడు అంతే, తనకు నిజంగా ఎటువంటి రోగం లేదు. దేర్ ఫోర్ హీ అడ్వైజెస్ హిమ్ నాట్ టు వర్రీ అబౌట్ మెడికల్ మ్యాటర్స్ అండ్ టు ఎంగేజ్ ఇన్ నార్మల్ యాక్టివిటీస్. వెంటనే డాక్టర్ ఏమైనా అడ్వైస్ చేస్తాడు అంటే ఈ మెడికల్ మ్యాటర్స్ గురించి ఆలోచించడం మానేసి నార్మల్ యాక్టివిటీస్లో ఎంగేజ్ చేసుకోండి మిమ్మల్ని మీరు అని చెప్తాడు. The doctor tells explanation. The doctor tells the narrator not to fill his mind with confusing medical information. డాక్టర్ ఏం చెప్తారంటే నెరేటర్ గారికి తన మైండ్ని కన్ఫ్యూజింగ్ మెడికల్ ఇన్ఫర్మేషన్తో నింపుకోవద్దు అని చెప్తాడు. ద నెరేటర్ ఫాలోస్ ద అడ్వైస్ అండ్ సూన్ రికవర్స్ ఫ్రమ్ హిజ్ ఇమాజిన్డ్ ఇల్నెసెస్. తర్వాత నెరేటర్ గారు వెంటనే డాక్టర్ గారి అడ్వైస్ని ఫాలో అవుతాడు, వెంటనే తనకున్నటువంటి ఇమాజిన్డ్ ఇల్నెస్ నుంచి బయటకు వస్తాడనమాట. Critical appreciation. The lines emphasize practical wisdom. Jerome suggests that peace of mind is often more important than excessive knowledge. The doctor's advice is simple yet effective. The humorous tone combined with a valuable life lesson makes the passage both entertaining and meaningful. సో ఈ లైన్స్ ఏంటి అంటే దేనికి ప్రయారిటీ ఇస్తున్నాయి అంటే ప్రాక్టికల్ విజ్డమ్కి ప్రయారిటీ ఇస్తున్నాయి. సో జెరోమ్ గారు ఏమని చెప్తారు అంటే పీస్ ఆఫ్ మైండ్ అనేది ఎక్సెసివ్ నాలెడ్జ్ కన్నా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ డాక్టర్ గారి అడ్వైస్ చూస్తే సింపుల్గా ఉంది, బట్ అట్ ద సేమ్ టైం అది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. సో ఇందులో వాడినటువంటి హ్యూమరస్ టోను, సో దాంతోపాటు లైఫ్ లెసన్ గురించి, వాల్యుబుల్ లైఫ్ లెసన్ గురించి చెప్పడం, సో ఈ రెండు కూడా ఏంటి అంటే ప్యాసేజ్ని చాలా ఎంటర్టైనింగ్గా మీనింగ్ఫుల్గా చేయడం అనేది జరిగింది. Is often is so, those simple old-fashioned remedies are sometimes more efficacious than all the dispensary stuff. Lesson name The Malady of Overthinking, writer Jerome K. Jerome. Context. After following the doctor's advice and adopting a relaxed lifestyle, narrator regains his health. He reflects on the effectiveness of simple remedies.
సో ఎప్పుడైతే డాక్టర్ గారి అడ్వైస్‌ని ఫాలో అవ్వడం అయిన తర్వాత తను ఒక రిలాక్స్డ్ లైఫ్ స్టైల్‌ని అడాప్ట్ చేసుకుంటాడనమాట. సో ఇక్కడ నరేటర్ ఆ విధంగా రిలాక్స్డ్ లైఫ్స్‌ని అడాప్ట్ ద్వారా తన హెల్త్‌ని మళ్ళీ రీగెయిన్ చేసుకోవడం జరుగుతుందిక్కడ. సో ఇక్కడ ఏంటి అంటే సింపుల్ రెమెడీస్ ద్వారా ఏ విధంగా ఎఫెక్టివ్‌నెస్‌ని చూయించొచ్చు. ఆ సింపుల్ రెమెడీస్ ఏ విధంగా ఎఫెక్టివ్‌ని చూపిస్తాయి, వాటి ఎఫెక్ట్‌ని ఎలా చూపిస్తాయి అనేది చూపించడం జరిగింది. Explanation: The narrator states that traditional remedies and common sense practices can sometimes work better than complicated medicines and treatments. సో ఇక్కడ నెరేటర్ గారు ఏం చెప్తారు అంటే ట్రెడిషనల్ రెమెడీస్ అంటే కామన్ సెన్స్ ఈ రెండు కూడా. ట్రెడిషనల్ రెమెడీస్ అంటే ఏంటి మనకు తెలుసు కదా, ఇంట్లో కొన్ని కొన్ని ఎంతో పాతకాలం నుంచి పాటించినటువంటి పద్ధతులు ఉంటాయి. కొంతమంది చూడండి జ్వరం వచ్చిన వెంటనే వెళ్ళిపోయి హాస్పిటల్‌లో చూయించుకోరు. కషాయం అలాంటివి ఉంటాయి చూసారా? అలా ట్రెడిషనల్ రెమెడీస్‌ని ఫాలో అవ్వడం ద్వారా కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేసుకొని ఆ ప్రాక్టీసెస్ చేయడం ద్వారా ఏంటి అంటే కాంప్లికేటెడ్ మెడిసిన్స్ నుంచి, ట్రీట్మెంట్స్ నుంచి తప్పించుకొని బెటర్‌గా ఉండొచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. క్రిటికల్ అప్రిసియేషన్: ద లైన్స్ హైలైట్ ద వాల్యూ ఆఫ్ సింప్లిసిటీ అండ్ మోడరేషన్. సో ఇక్కడ ఏంటి అంటే ఈ లైన్స్ సింప్లిసిటీని, మోడరేషన్ యొక్క వాల్యూని చూపించడం జరిగింది. జెరోమ్ హ్యూమరస్లీ క్రిటిసైజ్ ద ఓవర్ డిపెండెన్స్ ఆన్ మెడిసిన్స్ అండ్ మెడికల్ థియరీస్. జెరోమ్ గారు క్రిటిసైజ్ చేయడం జరిగింది. దేనికి అంటే మెడిసిన్స్ మీద, మెడికల్ థియరీస్ మీద ఓవర్గా డిపెండ్ అవ్వడం అనేది ఎంత రాంగ్ అనేది విమర్శించడం జరిగింది. The passage conveys the idea that a healthy lifestyle, positive thinking, and relaxation can often be more beneficial than excessive treatment. సో ఇక్కడ మనకు ప్యాసేజ్ ఒక ఐడియాని కన్వే చేస్తుంది. ఏంటి అంటే హెల్దీ లైఫ్ స్టైలు, పాజిటివ్ థింకింగ్, రిలాక్సేషను ఈ మూడు చాలా ఇంపార్టెంట్. సో ఎంతో కాస్ట్ పెట్టి ట్రీట్మెంట్ చేసుకున్న దానికన్నా కూడా ఈ మూడిటిని మనం అలవాటు చేసుకుంటే మనం చాలా హ్యాపీగా అవి మనకి చాలా బెనిఫిట్ని ఇస్తాయి అని చెప్పేసి ఈ ప్యాసేజ్ ద్వారా నరేటర్ గారు చెప్పడం జరిగింది. సో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ చూస్తే కనుక కమెంట్ ఆన్ ద టైటిల్ ఆఫ్ ద మ్యాలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ బై జెరోమ్ కే. జెరోమ్. ఆర్ మ్యాలడీస్ ఆఫ్ ఓవర్ థింకింగ్ లిమిటెడ్ టు హెల్త్? ఎక్స్ప్లెయిన్ యువర్ వ్యూ. సో క్వశ్చన్ ఇదండి, ఆన్సర్ చూడండి. The title, The Malady of Overthinking, is highly appreciated because the essay focuses on the narrator's habit of imagining illnesses after reading a medical book. సో ఈ టైటిల్ ద మ్యాలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ అనేది చాలా అప్రోప్రియేట్ టైటిల్ కింద చెప్పుకోవచ్చు. దేనికి అంటే ఇక్కడ ఈ ఎస్సే ఏంటి, నెరేటర్స్ యొక్క హ్యాబిట్ ఏంటా హ్యాబిట్ అంటే ఇల్నెసెస్ అంతా కూడా తనకే ఉన్నట్టు ఇమాజిన్ చేసుకుంటారు చూసారా ఆ మెడికల్ బుక్ చదివిన తర్వాత. సో దానిది అంటే ఓవర్ థింకింగ్ రిలేటెడే కాబట్టి కరెక్ట్గా అప్రోప్రియేట్ టైటిలే యూజ్ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. దో ఫిజికల్లీ హెల్దీ హీ బికమ్స్ మెంటల్లీ డిస్టర్బ్ డ్యూ టు ఎక్సెసివ్ థింకింగ్. సో అతను అంటే ఇక్కడ నెరేటర్ గారు ఆల్రెడీ ఫిజికల్గా చాలా హెల్దీగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఏంటి మెంటల్గా డిస్టర్బ్ అయిపోయాడు అనమాట. ఏంటి, ఓవర్ థింకింగ్ వలన. ద వర్డ్ మ్యాలడీ యూజువల్లీ మీన్స్ డిసీజ్, బట్ హియర్ ఇట్ రిఫర్స్ టు ద హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ అన్నెసెసరీ వర్రీ అండ్ ఇమాజినేషన్. సో జనరల్గా మ్యాలడీ అంటే ఏంటి అంటే డిసీజ్ అనమాట, రోగం అని. సో ఇక్కడ ఇదేంటి అంటే అధికంగా ఆలోచించడం వల్ల, అధికంగా వర్రీ అవ్వడం వలన ఎంత హార్మ్ఫుల్ అది అని చెప్పడానికి ఇది వాడడం జరిగిందనమాట. మ్యాలడీస్ ఆఫ్ ఓవర్ థింకింగ్ ఆర్ నాట్ లిమిటెడ్ టు హెల్త్ అలోన్. సో ఇక్కడ ఓవర్ థింకింగ్ అనే దాని వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ హెల్త్ గురించే కాదనమాట. ఓవర్ థింకింగ్ కెన్ ఎఫెక్ట్ ఎడ్యుకేషన్, కెరియర్స్, రిలేషన్షిప్స్ అండ్ డైలీ డెసిషన్ మేకింగ్. సో ఆ ఓవర్ థింకింగ్ యొక్క ఎఫెక్ట్ హెల్త్ మీద మాత్రమే కాకుండా ఎడ్యుకేషన్ మీద, కెరియర్ మీద, అంతేకాకుండా రిలేషన్షిప్స్ మీద, డైలీ డెసిషన్ మేకింగ్ మీద కూడా ఆ ఎఫెక్ట్ పడుతుందంట. స్టూడెంట్స్ మే బికమ్ యాంగ్షియస్ అబౌట్ ఎగ్జామినేషన్స్, ఎంప్లాయీస్ మే వర్రీ ఎక్సెసివ్లీ అబౌట్ వర్క్, అండ్ పీపుల్ మే మిస్అండర్స్టాండ్ అదర్స్ బికాస్ ఆఫ్ అన్నెసెసరీ అజంప్షన్స్. సో స్టూడెంట్స్ చూడండి, ఎక్కువ ఆలోచించి ఎక్కువ భయపడడం వల్ల ఏంటి, ఎగ్జామినేషన్స్ గురించి భయపడడం వల్ల ఏంటి అంటే వాళ్ళు సరిగా ఎడ్యుకేషన్ మీద పెట్టలేరు ఫోకస్,
అలాగే అది వాళ్ళ హెల్త్ మీదే కాదు, ఎడ్యుకేషన్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎంప్లాయీస్ వర్క్ గురించి వర్రీ అవ్వడం, దాని ద్వారా కూడా ఎఫెక్ట్, అదే ఆ ప్రాబ్లం అనేది ఫేస్ చేయాలి. అంతేకాకుండా వేరే వాళ్ళని మనం మిస్అండర్స్టాండ్ అన్నెసెసరీ అజంప్షన్స్ ద్వారా, ఊహల ద్వారా వేరే వాళ్ళని మిస్అండర్స్టాండ్ చేసుకోవడం, ఈ విధంగా కూడా జరుగుతుందన్నమాట. సచ్ థింకింగ్ ఆఫెన్ లీడ్స్ టు స్ట్రెస్, ఫియర్, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ రెడ్యూస్డ్ ప్రొడక్టివిటీ. సో ఈ విధమైన థింకింగ్ వల్ల ఏంటి అంటే స్ట్రెస్ కానీ, ఫియర్ కానీ, కాన్ఫిడెన్స్ లేకపోవడం కానీ, సో ఇక నిదానంగా ప్రొడక్టివిటీ కూడా తగ్గిపోతుందన్నమాట. Jerome humorously demonstrates that excessive analysis can create problems that do not actually exist. సో ఇక్కడ జెరోమ్ గారు ఏంటి అంటే మనకి ఈ ఎక్సెసివ్గా అనాలిసిస్ చేయడం ద్వారా ప్రాబ్లమ్స్ ఎలా క్రియేట్ అవుతాయి, యాక్చువల్గా లేని ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసుకోవడం ద్వారా ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ద ఎస్సే టీచెస్ రీడర్స్ టు మెయింటైన్ ఏ బ్యాలెన్స్డ్ అప్రోచ్ టు లైఫ్. సో రీడర్స్కి ఇక్కడ ఒక టీచింగ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఏం చెప్తుంది అంటే లైఫ్లో బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్, దాన్ని మెయింటైన్ చేయాలి అని. ఇన్స్టెడ్ ఆఫ్ వర్రీయింగ్ ఎండ్లెస్లీ, పీపుల్ షుడ్ ఫోకస్ ఆన్ ప్రాక్టికల్ సొల్యూషన్స్ అండ్ పాజిటివ్ యాక్షన్స్. సో ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాని గురించి వర్రీ అవ్వడం కాకుండా దానికి ప్రాక్టికల్ సొల్యూషన్స్ మీద ఫోకస్ చేయాలి, అంతేకాకుండా పాజిటివ్ యాక్షన్స్ అనేవి ఉండాలి అనేది మనకి ఈ ఎస్సే ద్వారా అర్థమవుతుందన్నమాట. వాట్ ఆర్ ద పొటెన్షియల్ డేంజర్స్ ఆఫ్ గెయినింగ్ ఎక్సెసివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డిసీజెస్ యాజ్ వీ హ్యావ్ సీన్ ఇన్ ద మ్యాలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్. In the malady of overthinking, the narrator becomes obsessed with medical information after reading a medical encyclopedia. సో ఇక్కడ మ్యాలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ చూస్తే కనుక ఈ నెరేటర్ ఏంటి అంటే అంటే అబ్సెస్ అయిపోతాడు అనమాట. దేనికి అంటే మెడికల్ ఎన్సైక్లోపీడియా చదవడం మొదలెట్టిన తర్వాత ఆ మెడికల్ ఇన్ఫర్మేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేస్తాడు. ఇన్స్టెడ్ ఆఫ్ ఇంక్రీజింగ్ హిజ్ నాలెడ్జ్, ద ఇన్ఫర్మేషన్ క్రియేట్స్ ఫియర్ అండ్ కన్ఫ్యూజన్. సో అది ఎన్సైక్లోపీడియా చదవడం ద్వారా తనకి నాలెడ్జ్ ఇంక్రీజ్ అవ్వడం పక్కన పెట్టేసి తను ఏంటి అంటే తనలో భయము, కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుందన్నమాట. హీ బిగిన్స్ టు ఇమాజిన్ దట్ హీ సఫర్స్ ఫ్రమ్ ఎవ్రీ డిసీజ్ డిస్క్రైబ్డ్ ఇన్ ద బుక్. సో తను ఏంటి అంటే చదవడం అంటే సిమ్టమ్స్ గురించి చదవడం మొదలెట్టిన తర్వాత ప్రతి సిమ్టమ్ తనకే ఉందని తను ఎలా ఇమాజిన్ చేసుకుంటాడంటే తను అన్ని రకాల రోగాలతోనూ సఫర్ అవుతున్నట్టుగా ఇమాజిన్ చేసుకుంటాడు. వన్ మేజర్ డేంజర్ ఆఫ్ ఎక్సెసివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డిసీజెస్ ఈజ్ సెల్ఫ్ డయాగ్నోసిస్. ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే ఏదైనా సరే డిసీజెస్ గురించి సెల్ఫ్ డయాగ్నోసిస్ అనేది చేసుకోకూడదు. సో ఏంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని సో దాని ద్వారా అది నాకు ప్రాబ్లం ఉందేమో అని ఫీల్ అవ్వడం అనేది చాలా రాంగ్, అది డేంజర్ అని చెప్తున్నారనమాట. పీపుల్ మే రాంగ్లీ అజ్యూమ్ దట్ నార్మల్ బాడీలీ సెన్సేషన్స్ ఆర్ సైన్స్ ఆఫ్ సీరియస్ ఇల్నెసెస్. చాలామంది పీపుల్ కూడా అలానే భయపడుతూ ఉంటారనమాట. పెడతారు కొన్ని ఏంటి అంటే సిమ్టమ్స్ ఆఫ్ హార్ట్ అటాక్ అని పెట్టినప్పుడు ఎడమ చెయ్యి లాగుతున్నట్టుగా ఉంటుంది. జనరల్గా మనం పనులు చేసినప్పుడు మనకి టయర్డ్ అయిపోయి ఎక్కువగా ఓవర్గా బరువులు ఎత్తినప్పుడు చెయ్యి లాగడం ఇదంతా కామన్ ప్రతి మనిషికి. కానీ మనం ఏమైనా అజ్యూమ్ చేసేసుకుంటాం, అది చూడగానే అమ్మో నాకు చెయ్యి లాగేస్తుంది, అమ్మో హార్ట్ అటాక్ వచ్చేస్తుంది మనుషులు అని భయపడతారనమాట. దాన్ని ఇక్కడ ఈయన ఈ విధంగా చూపించడం జరిగింది. దిస్ కెన్ లీడ్ టు యాంగ్జైటీ, స్ట్రెస్ అండ్ అన్నెసెసరీ మెడికల్ కన్సల్టేషన్స్. దీనివల్ల ఏంటి అంటే మనుషుల్లో యాంగ్జైటీ పెరిగిపోయి, స్ట్రెస్ పెరిగిపోయి, మెడికల్ కన్సల్టేషన్ అనవసరంగా హాస్పిటల్స్కి వెళ్ళిపోయి వాళ్ళు టెన్షన్ పడిపోతూ పక్కన వాళ్ళని టెన్షన్ పెట్టేస్తూ ఉండడం అనేది ఎంత ప్రాబ్లం అనేది చెప్పడం జరిగింది. అనదర్ డేంజర్ ఈజ్ ద డెవలప్మెంట్ ఆఫ్ హెల్త్ రిలేటెడ్ ఫియర్స్ విచ్ మే నెగిటివ్లీ ఎఫెక్ట్ మెంటల్ వెల్బీయింగ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. హెల్త్ రిలేటెడ్ ఫియర్స్ అనేవి పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే మెంటల్గా ఉన్న హ్యాపీనెస్ని మనం కోల్పోతాం. కాన్స్టాంట్ వర్రీ కెన్ రెడ్యూస్ కాన్సన్ట్రేషన్, డిస్టర్బ్ స్లీప్ అండ్ లోయర్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో కంటిన్యూస్గా వర్రీ అవ్వడం వలన కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, స్లీపింగ్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా లోయర్ అయిపోతుంది అనమాట. ఎక్సెసివ్ ఇన్ఫర్మేషన్ మే ఆల్సో కాజ్ పీపుల్ టు మిస్అండర్స్టాండ్ మెడికల్ ఫ్యాక్ట్స్ అండ్ డ్రా ఇన్కరెక్ట్ కన్క్లూజన్స్. సో ఏదైనా ఎక్సెసివ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం వలన పీపుల్ మిస్అండర్స్టాండ్ మెడికల్ ఫ్యాక్ట్స్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా ఉండడమే మంచిది అని అనిపిస్తుంది అనమాట మనకి దీని ద్వారా. ఎందుకు అంటే ఇన్కరెక్ట్ కన్క్లూజన్స్కి వచ్చేసి
మిస్‌అండర్‌స్టాండ్ చేసుకొని వాళ్ళకి వాళ్ళు ఇబ్బందులు పడడం కన్నా ఎక్సెసివ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా ఉండడమే బెటర్ అనిపిస్తుంది. వితౌట్ ప్రొఫెషనల్ గైడెన్స్ దే మే బికమ్ విక్టిమ్స్ ఆఫ్ మిస్‌ఇన్ఫర్మేషన్ అండ్ పానిక్. సో, ప్రొఫెషనల్ గైడెన్స్ తీసుకోకుండా వాళ్ళకి వాళ్ళే ఊహించుకోవడం ద్వారా, ఆ మిస్‌ఇన్ఫర్మేషన్ తీసుకోవడం ద్వారా ఏంటి అంటే పానిక్ అయిపోవడం అనేది జరుగుతుంది. జెరోమ్ సెస్సే హ్యూమరస్లీ బట్ ఎఫెక్టివ్‌లీ వార్న్స్ రీడర్స్ దట్ నాలెడ్జ్ షుడ్ బి బ్యాలెన్స్డ్ విత్ కామన్ సెన్స్ అండ్ ప్రొఫెషనల్ అడ్వైస్. సో, ఇక్కడ జెరోమ్ గారి ఎస్సే ఏంటి అంటే మనకి హ్యూమరస్లీ చదివే వాళ్ళకి వార్న్ చేస్తుంది. అలాగే కామెడీగా కూడా కనబడుతుందనమాట. ఏంటి అంటే నాలెడ్జ్ అనేది బ్యాలెన్స్డ్‌గా ఉండాలి. కామన్ సెన్స్ యూజ్ చేయాలి. అండ్ ప్రొఫెషనల్ అడ్వైస్ కూడా చాలా ఇంపార్టెంట్ అని. థర్డ్ క్వశ్చన్. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ అండ్ మెంటల్ హెల్త్, హౌ యూస్ఫుల్ ఈజ్ ద డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ఇన్ ద malady ఆఫ్ ఓవర్ థింకింగ్? The doctor's prescription in the malady of overthinking is highly relevant to modern students. సో, డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ అనేది ఇక్కడ మ్యాలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్‌లో చూస్తే అది మోడర్న్ స్టూడెంట్స్‌కి చాలా రెలెవెంట్‌గా అనిపిస్తుందనమాట. ఇన్‌స్టెడ్ ఆఫ్ మెడిసిన్స్ హి అడ్వైజెస్ ద నెరేటర్ టు అవాయిడ్ అన్నెసెసరీ వర్రీ, ఎంగేజ్ ఇన్ హెల్తీ యాక్టివిటీస్ అండ్ కీప్ హిస్ మైండ్ ఆక్యుపైడ్ విత్ యూజ్‌ఫుల్ వర్క్. సో, మెడిసిన్స్ మీద డిపెండ్ అవ్వడం కాకుండా నెరేటర్‌కి ఏం చెప్తారు అంటే ఆయన అన్నెసరీ వర్రీని తగ్గించుకొని హెల్తీ యాక్టివిటీస్‌లో ఎంగేజ్ చేసుకోవడం ద్వారా, అంతేకాకుండా మన మైండ్‌ని యూజ్‌ఫుల్ వర్క్‌తో ఆక్యుపై చేసుకోవడం ద్వారా వీటన్నిటిని దూరం చేసుకోవచ్చు ఈ ఓవర్ థింకింగ్‌ని అని చెప్పాడనమాట. దిస్ అడ్వైస్ ఈజ్ వాల్యుబుల్ ఫర్ బోత్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ అండ్ మెంటల్ హెల్త్. ఇది నిజంగా అందరికీ వాల్యుబుల్ అడ్వైస్ అనమాట. దేనికి అంటే అకాడమిక్‌గా మంచి గ్రోత్ రావడానికి అండ్ మెంటల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి. స్టూడెంట్స్ ఆఫెన్ ఎక్స్పీరియన్స్ స్ట్రెస్ డ్యూ టు ఎగ్జామినేషన్స్, అసైన్మెంట్స్ అండ్ కాంపిటీషన్. సో, స్టూడెంట్స్‌ని మెయిన్‌గా తీసుకుంటే ఎప్పుడు కూడా వాళ్ళు స్ట్రెస్, దట్టు ఇంటర్మీడియట్‌లో ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఉంటుందన్నమాట లైఫ్ మొత్తంలోనూ. ఆ ఇంటర్మీడియట్ అనేది ఒక పానిక్ సిచ్యుయేషన్ లాగా అనిపిస్తుంది. దేనికి అంటే కంటిన్యూయస్ అసైన్మెంట్స్ ఉంటాయి, టెస్ట్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ ఇన్ ఇంటర్మీడియట్, బీటెక్ కావచ్చు, డిగ్రీ కావచ్చు. అంటే ఆ చదువుకునే టైంలో ఏంటి అంటే ఎక్కువ ఎగ్జామినేషన్స్ భయం కానీ, అసైన్మెంట్స్ భయం గానీ, కాంపిటీషన్ రిలేటెడ్ భయం గానీ ఉండడం ద్వారా ఏంటి అంటే స్ట్రెస్ అనేది వాళ్ళు ఎక్కువ ఫేస్ చేయాల్సొస్తుంది స్టూడెంట్స్. ఎక్సెసివ్ వర్రీ కెన్ రెడ్యూస్ కాన్సంట్రేషన్, మెమొరీ అండ్ కాన్ఫిడెన్స్. ఏదైనా సరే వర్రీ అవ్వచ్చు. బట్ ఎక్సెసివ్ అనేది ఎప్పుడు కూడా కాన్సంట్రేషన్‌ని పోగొట్టేస్తుంది, మెమొరీని పోగొట్టేస్తుంది అండ్ కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోతుందనమాట ఎక్సెసివ్ వర్రీ అవ్వడం వల్ల. The doctor's prescription encourages a balanced lifestyle that includes relaxation, ఫిజికల్ యాక్టివిటీ అండ్ పాజిటివ్ థింకింగ్. ఇది ప్రతి మనిషికి చాలా ఇంపార్టెంట్ అనమాట రిలాక్స్ అవ్వడానికి. డాక్టర్ గారు ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ని ఎంకరేజ్ చేస్తుంది. ఇందులో ఏంటి ఆ బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్లో ఏమున్నాయంటే రిలాక్స్ అవ్వడం, ఫిజికల్ యాక్టివిటీ ఉండడం అండ్ పాజిటివ్ థింకింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సచ్ హ్యాబిట్స్ హెల్ప్ స్టూడెంట్స్ మేనేజ్ స్ట్రెస్ అండ్ ఇంప్రూవ్ దేర్ ఎమోషనల్ వెల్బీయింగ్. సో, ఈ హ్యాబిట్స్ ద్వారా ఏంటి ఆ హ్యాబిట్స్ స్టూడెంట్స్కి ఏ విధంగా హెల్ప్ అవుతాయి అంటే స్ట్రెస్ని మేనేజ్ చేయడానికి, వాళ్ళ ఎమోషనల్గా హ్యాపీగా ఉండడానికి, ఆ ఎమోషనల్ హ్యాపీనెస్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ హ్యాబిట్స్ హెల్ప్ అవుతాయి. ద ప్రిస్క్రిప్షన్ ఆల్సో టీచర్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అవాయిడింగ్ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అండ్ నెగిటివ్ థింకింగ్. సో, అంతేకాకుండా ఇక్కడ ప్రిస్క్రిప్షన్ మనకి ఇంకా ఏం చెప్తుంది అంటే అవాయిడింగ్ అనవసరమైన ఇన్ఫర్మేషన్ అవసరం లేదు, ఏదైనా సరే ఓవర్లోడ్ వద్దు, నెగిటివ్ థింకింగ్ వద్దు అనేది చెప్తుందనమాట. వెన్ స్టూడెంట్స్ ఫోకస్ ఆన్ ప్రొడక్టివ్ ఎఫర్ట్స్ రాదర్ దాన్ ఇమాజినరీ ఫియర్స్ దే పెర్ఫార్మ్ బెటర్ అకాడమికల్లీ. ఎప్పుడైతే స్టూడెంట్స్ ప్రొడక్టివ్ ఎఫర్ట్స్ మీద ఫోకస్ చేయడం మొదలు పెడతారో వెంటనే ఆ ఇమాజినరీ ఫియర్స్ అవన్నీ కూడా వాటి మీద పెట్టడం కాకుండా ప్రొడక్టివ్ ఎఫర్ట్స్ మీద పెట్టడం ద్వారా ఏంటి అంటే వాళ్ళు చాలా బెటర్గా అకాడమికల్గా బెటర్గా పర్ఫామ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఫర్దర్ మోర్ గుడ్ మెంటల్ హెల్త్ సపోర్ట్స్ క్రియేటివిటీ, మోటివేషన్ అండ్ ఇంకా చెప్పాలంటే గుడ్ మెంటల్ హెల్త్ ద్వారా ఏంటి అంటే క్రియేటివిటీ పెరుగుతుంది, మోటివేషన్ పెరుగుతుంది, రెసిలియన్స్ కూడా పెరుగుతుందన్నమాట. దేర్ఫోర్ ద డాక్టర్స్ సింపుల్ అడ్వైస్ రిమైన్స్ ప్రాక్టికల్ అండ్ ఎఫెక్టివ్ ఈవెన్ టుడే, రిమైండింగ్ us దట్ మెంటల్ పీస్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ సక్సెస్ అండ్ హ్యాపీనెస్. సో, డాక్టర్ గారు చెప్పిన సింపుల్ అడ్వైస్ అనేది చాలా ప్రాక్టికల్గా ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట ఇప్పటికీ కూడా. అదేంటి అంటే మనల్ని రిమైండ్ చేస్తుంది ఏంటి అంటే మెంటల్ పీస్ అనేది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో సక్సెస్కి కానీ హ్యాపీనెస్ కానీ. ఈ మెంటల్ పీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది దాని యొక్క ఇంపార్టెన్స్ని
దీని ద్వారా గుర్తు చేయడం జరిగిందనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.